హలో ఫుక్స్. సో జానీ మాస్టర్ని జైల్లో వేయడం జరిగింది, మీకు కూడా తెలుసు. రిమాండ్ రిపోర్ట్ చూస్తే జానీ మాస్టర్ ఒప్పుకున్నట్టు కూడా అంటున్నారు. కాకపోతే నా డౌట్ ఏంటంటే భయ్యా, ఇదంతా మొత్తం తిరిగి త్రివిక్రమ్ మీద, అల్లు అర్జున్ మీద, వీళ్ళ మీద దింగుతుంది భయ్యా. నాకు ఏం అర్థం కావట్లేదు, ఎడిపోతుంది ఇదంతా. సుకుమార్ చటు దెంగాడు, అల్లు అర్జున్ ఇటు దెంగాడు అని అందరూ కలిసి మమ్మల్ని దెంగుతున్నారు. ఓ మంచి క్లారిటీ లేకుండా ఈ టాపిక్ ఎట్టుందో తెలియట్లేదు భయ్యా. సో ఇంకో విషయం, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎలక్షన్స్ అప్పుడు అంత హెల్ప్ చేసిన జానీ మాస్టర్ని ఇప్పుడు డైరెక్ట్గా బయట దెంగారా పూక అంటే ఎట్లా దెంగేస్తాడు భయ్యా? ఆగా బ్రో, అసలు పార్టీని ఇన్వాల్వ్ చేస్తున్నావు. వాడి పార్టీకి హెల్ప్ చేసినంత మాత్రాన దోషిని నిర్దోషి చేసేస్తున్నట్టు తప్పు చేసిన ఇప్పటికే శిక్ష పడాల్సిందే. అసలు ఆ దోషం నిరూపించకుండా జానీ మాస్టర్ శిక్ష ఎందుకు పడాలి? ఇంకా జానీ మాస్టర్ ప్రూవ్ అయ్యేంత వరకు నిర్దోషే. ఈ టైంలో నిజంగా అనుకుంటే యాజ్ ఎ డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన హెల్ప్ చేయొచ్చు. ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేయించి నిజంగా జరిగిందా లేదా, అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అన్నీ చేయించదు. బట్ చేయించకుండా బయటికి వెళ్ళిపోమని, డైరెక్ట్ ఇష్యూ బయటికి రాగానే వెళ్ళిపోమన్నారంటే ఏంటి? ఆయన సేఫ్ స్టెప్ వేస్తున్నారు తప్ప ఆయన కోసం తోడొచ్చిన